ఇప్పుడు ఇది పెద్దది 72 80 కదా ఇది. 72కు 54 75 54 4 ఇంచులు. ఇది 74, ఇది 50 54 4 ఇంచులు. ఇది 72 ఉంది కదన్నా మనకి ఇట్లా 75 75 ఉంది కదా ఇది. ఇట్ట 54 4 ఇంచులు. 54 లేదు 54. ఆ 4 అయితే ఏం చేస్తా ఉంటే ఇది ఇది ఇట్లా ఇది 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 ఇట్లా పశ్చిమ పేస్ కదా, మనకు ఉండేది ఇట్లా 54 ఉంది. 54లో అన్నా మనం ఇక్కడ ఉత్తరం 4 అడుగులు ఇచ్చినాం ఖాళీ, ఇక్కడ 2 అడుగులు ఇచ్చినాం తెచ్చినాం. అప్పుడు 54 6 పోతే 49 ఉంటుంది కదా. నికరం 54 మంది అది అంతేలే 49లే. రైట్ పోతుండే పోతుందిలే. ఈ 49 ఈ 49లో 49లో సగం ఎంత? 25 24.5. ఇక్కడ 20 మన ఆఫీస్ ఎంత కట్టాలి మనం అంటే 9 కానీ 13 కానీ కట్టేస్తుంటాం. 12 తీసుకుని 25లో 6 పోతే 19, ఇక్కడ 19 తీర్చు, ఇక్కడ 18 తీర్చు, మిగతా మధ్యన ఆఫీస్. సర్లే అయితే అక్కడికి 18 ఇక్కడి 19, ఇక్కడ 19 అడుగులు. ఒక అడుగు తేడా మధ్యలో కట్టుకోవాలి. ఇక్కడ ఒక అడుగు ఎక్కువ పెట్టి ఇక్కడ కడితే ఇది పశ్చిమ నడకకు వస్తుంది. మనం నైరుతిలో కట్టినామనుకో ఈ స్థలానికి నైరుతి నడక అవుతుంది. ఇదల్లా గోడౌన్ అంతా పెద్దగా వేసుకోవచ్చు చెడ్డు. రేపొద్దున యువతలది కొన్నామనుకో, ఇప్పుడు ఈ స్థలం కూడా దానికే కలిపేస్తాం. ఏమన్నా ఇక ఈ స్థలం ఇక్కడ వస్తుంది బాకి. ఇది దీని మీదకి ఇంకా అదే రేకులు ఈ గోడ తీసిపాలి ఇంకా అంతే. ఈడ పెడతాం ఆఫీస్, ఈడ పెట్టుకొని మనకు స్థలానికి సెంటర్ అవుతుంది. అప్పుడు పశ్చిమ నడక అవుతుంది. ఏమన్నా మనం నైరుతిలో కడితేమనుకో నైరుతి నడక అవుతుంది, వాయువులో కడితే వాయువు మూత పడుతుంది. సెంటర్న కట్టుకొని వేసుకున్నాం. అక్కడ కూడా బాత్రూమ్ కూడా అంతే సెంటర్న దీనికి చక్కగా. సరే.